ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఉద్యానవనాలను వాకర్స్ మరియు సందర్శకులకు అనుగుణంగా ఉండేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ సందర్భంగా గుడారిగుంటలోని ఎమ్మెల్యే నానాజీ క్యాంపు కార్యాలయంలో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పార్కుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. కాకినాడ నగరంలో గల 9 ఉద్యానవనాల్లో వాకర్స్ సంఘాలు ఏర్పడి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఆ 9 పార్కులు అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేయాలని భావిస్తే నూతన పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఉద్యానవనాలను వ్యాపార అభివృద్ధికి కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే రీతిగా పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఉద్యానవనాలను కార్పొరేట్ సంస్థలకు వాణిజ్య అవసరాలకు ఇచ్చే అంశాన్ని జిల్లా కలెక్టర్ పురపాలక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిలుపుదల చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాన్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలందరి పునరావాస కేంద్రాలకు తరలింపు చేయడంలో చేసిన కృషికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బొద్దుర సత్యనారాయణ రాజు, అడబల సత్యనారాయణ, రాజా, పి ధర్మచంద్రరాజు, పిల్ల భీమశంకర్, ఆనాల సత్యనారాయణ, నున్న సత్యనారాయణ, సలాది గోవింద్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబల రత్నప్రసాద్ గారు, బుద్ధరాజు గారు, ఇతర పెద్దలందరూ కూడా నన్ను కలిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదో ప్రకటన వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 9 పార్కులు ఏదైతే కాకినాడలో వాకర్స్ ఒక అసోసియేషన్స్ కింద ఫామ్ అయ్యి దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటా దాన్ని ఎవరికి అన్యాక్రాంతం కాకుండా దాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు సొంత ఇల్లు చూసుకుంటా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు 9 పార్కులు కూడా. అటువంటి పార్కులు ఈవేళ ప్రైవేటైజేషన్ చేస్తున్నారన్న టాక్ పెద్ద బయటికి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను కలెక్టర్ గారితో కానీ మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. నేను మాట్లాడి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆల్రెడీ డెవలప్ అయిన పార్కులు ఎవరికో ఇచ్చేసి కన్నా డెవలప్ అయిన పార్కులు డెవలప్ చేసి వాళ్ళు ఎవరన్నా ముందుకు తీసుకువెళ్తే అది కాకినాడ అభివృద్ధికి పనికొస్తుంది తప్ప దీనివల్ల శూన్యం, దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదు. ఆ లబ్ధాడు వ్యాపారులు ఆపడం తప్ప మనం చూస్తా ఉన్నాం. చాలా అందరూ కలిసి వేసి ట్రాక్ వేసుకుని వాకింగ్ చేసుకుంటున్నటువంటి వాకింగ్ ట్రాక్ దానికి వేళ సంవత్సరానికి 1000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి కూడా పెట్టడం జరిగింది. ఇటువంటివన్నీ వ్యక్తి స్వాతంత్రానికి, వ్యక్తి స్వేచ్ఛకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛని హరించడం కిందే కనపడుతోంది. సామాన్య ప్రజల మీద, సీనియర్ సిటిజన్ మీద వ్యాపారం చేసే ఆలోచన ధోరణి మార్చుకోవాలని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తుంది సార్. నాకు అర్హత చాలా సంతోషకరంగా అప్రిషియేషన్ దానికి అన్వేషణ పెట్టుకోండి. అట్లాగే వాకర్స్ అసోసియేషన్ ఒకటే కాకుండా
కాకినాడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి పెట్టుకుంటుంది. మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను, సార్ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది, మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే దయచేసి మరొకసారి చెప్తున్నాను, సీనియర్ సిటిజన్స్ తోటి వ్యాపారం చేసే దారిని మానుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాను. మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తుల మీద వ్యాపారం చేయడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన అమల్లో పెట్టడానికి నేను ప్రజలతో పాటు కలిసి అక్కడికి వేస్తాను. మరి మా ప్రీతం నాయకులు శ్రీ పంత నారాయణ గారు తుఫాను సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే మునిగిపోతాయి అనేటువంటిది, ఎవరికైతే ప్రమాదం ఉంది అనేటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి, మరి వారి యొక్క స్టైలు ఇది వరకు వేరేగా ఉండేది, అలాంటి ఆయన బతిమాలడం, రెండమ్మ మీ ప్రాణాలు రక్షించడానికి వచ్చాము, మీరు వచ్చి రీహాబిలిటేషన్ దాంట్లో ఉండండి, మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీకు ఏదైనా నష్టం కలిగితే చేసే బాధ్యత నాది అని చాలా తగ్గి నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఉండేటువంటి నానాజీ గారి స్టైల్ వేరు, మరి ప్రజల కోసం చాలా వరకు దిగి బతిమాలు తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో ఉంచి వాళ్ళందరికీ కూడా అందరూ మెచ్చుకునే విధంగా మరి భోజన ఏర్పాట్లు కానీ, మరి టిఫిన్ ఏర్పాట్లు కానీ అన్ని రకాలుగా ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అన్ని కూడా వాళ్ళకి అందించి మరి చాలా కృషి చేసినందుకు మరి సీఎం గారు మెచ్చి వారికి ఒక అవార్డుని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులని చిన్న సత్కారం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.